నేటి తరం యువత పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడి దేశ సంస్కృతిని సాంప్రదాయాలను విస్మరిస్తున్న నేపథ్యంలో క్లబ్బింగ్ భజన్ నిర్వహించడం శుభపరిణామమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సాయంత్రం 6 గంటలకు క్లబ్బింగ్ భజన్ నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. మానవీయ విలువలు, ఆధ్యాత్మిక సంస్కృతి కాపాడే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున హాజరివ్వాలని పిలుపునిచ్చారు. లో ఉన్న యువత మరీ ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల యువత జంజీగా చెప్పబడుతున్న యువత అనేక రకాల పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకొని ఇవాళ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని విస్మరిస్తున్న ఈ రోజులలో ఈ దేశంలో శాంతి నెలకొనాలంటే, ఈ దేశంలో ఉన్న యువత ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలంటే, ఈ దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాల పరిపుష్టి గొప్పగా జరగాలంటే ఈ యువతకి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని, మన కట్టుబాట్లని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ.